ఎవరు? బిజిలీపూర్. బిజ్లీ బిజ్లీపురమా? అవును. ఎక్కడ ఏ మండలం? శివపేట. శివంపేట మండలం. ఆ, ఓటర్కి వచ్చిందా? అవును వచ్చిందన్న. ఇంతకుముందు వేసినావు ఓటు? వేసినా ఎప్పుడు వేసినావు? రీసెంట్గా వేసాను నేను. ఆ? ఎమ్మెల్యే ఎన్నికల్లో వేసాను నేను రీసెంట్గా. వేసినావా? ఎవరికి వేసినావు? రేవంత్ రెడ్డికి వేసాను అన్న. రేవంత్ రెడ్డికా? అవునా? అవునా? అవును. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కాంగ్రెస్కి వేసాను నేనైతే. కాంగ్రెస్కి వేసినావా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్కి వేసాను నేనైతే. అంతేనా? ఆ, ఇప్పుడు అవును. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి తెలుసు. అవునవును తెలుసా. ఎందుకు కాంగ్రెస్కి ఎందుకు వేస్తావు ఓటు మరి? అంటే ఇన్ని 10 సంవత్సరాలు సేమ్ కేసీఆర్ ఉండు ఏం అట్లా అనిపించలేదు. ఏమో రేవంత్ రెడ్డి వచ్చి చేస్తాడేమో అని చిన్న హోప్ అన్న అంతే. అవును అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ కదా ఇవి, ఎంపీ ఎలక్షన్స్ అవునవును కదా. ఎలక్షన్స్ అన్న. ఇప్పుడు ఇది బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా అన్న. బీజేపీ వాళ్ళు అయితే పెట్రోల్ ధరలు అట్లా ఘోరంగా పెంచేసారు, గ్యాస్ ధరలు అట్లా ఘోరంగా పెంచేసారు కదా. అట్లా అని మేబీ కొత్త ప్రభుత్వం వస్తే ఇంకేదైనా చేస్తుందేమో అన్న ఒక చిన్న హోప్ అంతే. జనాలు ఇంకా రాలేదు బయటకు, జనాలు లేదు కానీ వెహికల్ మాత్రమే దిగుతుంది అంతే. జనాలు చెప్పడం తిరగడానికి స్టార్ట్ చేయలేదు కదా. స్టార్ట్ చేస్తే మనకు స్పందన తెలుస్తుంది. అంతే. అది మీ దగ్గరకు వచ్చే జనాలు ఏం చెప్తున్నారు మీకు? మాకు కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు, కొంతమంది బీజేపీకి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి అంటున్నారు. ఎట్లా మీరేమనుకుంటారు? ఎవరికి వేసే అవకాశం ఉందనుకుంటారు? ఎవరికి వేస్తారు? బీజేపీ గెలుస్తుంది. బీజేపీ గెలుస్తుంది. శివంపేటలో బీజేపీ ఉంది. శివంపేటలో కాదన్నా, మోడీ గెలుస్తుంది అంటున్నా. మోడీకి వెళ్తారా? శివంపేటలో గెలిస్తే మోడీ గెలుస్తారా? మెదక్ పార్లమెంట్గా మెదక్లో వెళ్తారా? గెలుస్తాడు. మెదక్లా గెలుస్తాడు. బీజేపీ వెళ్తుందా? గెలుస్తాడు. ఎవరు ఇక్కడ తెలుసా? ఎవరు? ఇక్కడ క్యాండిడేట్ బీజేపీలో ఎవరున్నారు ఇక్కడ క్యాండిడేట్ రఘునందరావు. తెలుసా? కాంగ్రెస్ టీఆర్ఎస్ గట్టి క్యాండిడేట్ కదా. క్యాండిడేట్ ఉన్నా మనకు కావాలి మోడీ అంతేనా? ప్రధానమంత్రి. అవుతాడా మళ్ళీ? పక్క పక్క అవుతాడు. నమ్మకం సీట్లు ఎక్కువ తక్కువనే కానీ మోడీ గ్యారంటీ ప్రధానమంత్రి. ఎక్కువ తక్కువ అయితే అయినా కాకుండా ప్రధానమంత్రి అయితే మోడీ. మీ దగ్గర ఇక్కడ ఈడ ఇక్కడ బీజేపీ తక్కువ ఉందన్న, కొంచెం చెప్తున్నా రియల్ చెప్పాలని తక్కువ ఉంది. శివంపేటలో తక్కువ ఉంది. మరి ఎట్లా? ఇక గెలవరు అట్లయితే ఏంటిది ఎంపీ. ఈ మా విలేజ్ మాత్రం చెప్తున్నా నేను. ఓకే. విలేజ్ అందరము ఇక్కడ బీజేపీ తక్కువ ఉంది, కార్యకర్తలు తక్కువ ఉన్నారు, కొద్దిగా కన్వెన్సింగ్ తక్కువ ఉంది. ఓకే. ఇట్లా ఇంకా బయట వేరే ఉన్నాయి కానీ ఆయన ఫాలోయింగ్ ఆయనకు ఉంది. ఉందా? ఉన్నది ఉందా? ఇలా పార్టీలకు సంబంధం లేకపోయినా ఫాలో అయిపోయిందా? ఫాలోయింగ్ ఉంది, ఆయన వ్యక్తిగతంగా ఉంది. ఓకే. పార్టీ లేకపోయినా పోటీ. వ్యక్తిగతంగా ఉంది ఆయన మాట. అది రోజులు పడితే ఎక్కువ పడితే ఎవరు కోట్లు పడితే ఇప్పుడు పడాలి, మనకు రవణంతకు ఓట్లు పడాలి, ఖచ్చితంగా పడాలి. పడాలి. ఇప్పుడు నీలం మధు కొత్తగా, వెంకట్రావు ఆయన కొత్తగానే. ఈయన 2 సార్లు ఇంతకుముందు చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఓడిపోయిండు, మళ్ళీ జనాల్లో ఉన్నాడు. మాట ఆయన మాటకే వేయాలి ఓట్లు. పక్క అడగడము, ప్రజల గురించి పోరాడడం, అడగడం అట్లా అలా అంటున్నాను నేను. చేస్తారు ఆయన చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు కానీ మాకు నమ్మకం ఆయన అట్లా నమ్మకం ఉంది. మోడీ గెలిస్తే పక్క అనుకోవచ్చు, వాళ్ళు ఇష్టం వాళ్ళది కానీ అనుకోవచ్చు. ఒకవేళ రఘునందన్ ఓడిపోయినా పైన మాత్రం మోడీ గ్యారంటీ. సీట్లు ఎక్కువ తక్కువైనా కానీ ప్రధానమంత్రి ఆయన్ని. అంజయ్య పేరు. ఊరే ఊరే శివంపేట. ఏమైతుంది రాజకీయం? ఏమైతుంది ఏం చెప్పకపోతే? ఈ రాజకీయం అంటే ఇటు ఉన్నది చెప్తున్నాము. రూలింగ్ పార్టీలు ఉన్నారు, అధికారం ఇప్పుడు ఉన్నది. మేము గెలుస్తాం, మీకు ఎందుకు బాధ, మేము ఉన్నాము, అన్నీ చేస్తాము. ఇక ఇప్పుడు చేసింది అమలు పరుస్తాం అన్నారు. ఇంతవరకు మాకు గ్యాస్ సబ్సిడీ రాలేదు, ఆ భూమి పైసలు సరిగా రాలేదు, కరెంట్ బిల్లు మాపి అన్నారు, అది అన్నారు, జీరో వస్తాయని ఇంతవరకు జీరో వస్తలేదు, ఏది వస్తలేదు. మామూలుగా ఇది పరిస్థితి ఉన్నది. అని ఇప్పుడు కేంద్రం ఉన్నది, ఇక కేంద్రం అన్ని ఆదుకుంటేనే ఇప్పుడు కేంద్రం మనం పైసలు ఇస్తేనే ఇక్కడ పని నడుస్తుంది. కేంద్రం పైసలు ఇవ్వకపోతే పని నడవది. ఉన్నాయి ఇప్పుడు వీటికే సగం కూలిపోయింది, ఆ సగం కూడా కూలిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఇంత బడ్జెట్ ఇంత ఇస్తేనే ఆడిపోయి అయ్యా పని బతలాడుకొని తెచ్చుకుంటే మన రాష్ట్రంలో కొంచెం మెరుగుపడుతుంది రాష్ట్రం. లేకపోతే కష్టం అని. ఎందుకట్లా అంటే మరి ఇప్పుడు వండి పెడితే ఆయన ఆడున్నాడు, మళ్ళీ వడ్డీస్తాడు, ఎంత ఎంత ఇస్తాడు, చెంచా చేస్తాడా వానికి చూసుకోవడానికి
గింత పెడతాడా గింత పెడతాడా అది పోయి అయ్యా నాకు పరిస్థితులు బాగాలేవని మనం బతలాడుకోవాలి. క్లిష్ట పరిస్థితుల్లో మేము మా రాష్ట్రం తెలంగాణ కాబట్టి ఏదో మీ యొక్క దయ, మీ పెద్ద మనిషివి రాష్ట్రాలకు, నా ఒక రాష్ట్రం కానీ నువ్వు రాష్ట్రాలకు పెద్ద మనిషివి కాబట్టి మాకు సహాయకారం చేయాలని కోరాలి అని. అది నా పరిస్థితి నేను చెప్పేది. ఇప్పుడు ఎవరు గెలిచినట్టున్నారు అంటావు? ఇప్పుడు బీజేపీ గెలుపుకుంటే కొంచెం ముందుకు పోవాలి. అంతేనా? మీకు ఈడ కేసీఆర్ గట్టిగా ఉంటాడు కదా? ఏం లేదు, కేసీఆర్ 3వ స్థానంలో ఉంటాడు ఈడ ఈడ అందుకే అట్లా అంతే. మరి కలెక్టర్ పని చేసినాడు కదా కేసీఆర్ మంచి. కలెక్టర్ తినలేదు ఏం? అంతేనా? కలెక్టర్ అంటే కలెక్టర్ కూడా సంపాదించుకోలేదు ఏమి సంపాదించకుండా అంటే ఇప్పుడు ఎవరు సంపాదించుకోలేదు చెప్పు. నీ చెప్రాసి గారు సంపాదించుకుంటున్నాడు, డాక్టర్ వాళ్ళు కలెక్టర్ దగ్గర ఉన్న చెప్రాసి సంపాదించుకుంటున్నాడు లక్షల కొద్ది. మరి ఆయన సంపాదించుకోలేదు, సంపాదించుకునే ఉన్న పైసలు ఖర్చు పెట్టడానికి వచ్చింది ఆయన. మరి ఆయన ఎక్కడికైనా తెచ్చిండ విదేశాలకి తెచ్చి పైసలు తెచ్చి పెట్టుకుంటుండా, భూమి పెడుతుండా, ఇప్పుడు సంపాదించి ఇప్పుడు పెట్టుకుంటుండు అంతే అంతే. చెప్తున్నా కదా నేను. అది ఇది ఆడికి వదిలేమో ఇప్పటిదాకా మోడీ పైసలు పడితేనే పోయినాము, అప్లికేషన్ ఇమ్మన్నారు, ఇచ్చినాము, వేసినాము, వచ్చినాము. కొన్ని వస్తున్నాయి, కొన్ని టైం పడుతుంది, అయినాయి. ఎలక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే అది కూడా కరెక్టే, మనం కూడా అర్థం చేసుకోవాలి. కోడ్ ఉంది కాబట్టి రావు. ఇప్పుడు ఆహార పథకం ఇచ్చే ఇప్పుడు కొప్పులు కొడుతున్నారు, అవి అది కంటిన్యూషన్ నడిపిమంటుంది కదా, నడుస్తుంది. 300 కాడికి ఇమ్మన్నాడు, సరే అని కొడుతున్నాం, చేస్తారు. ఎందుకు చేయలేదు? సీసీ రోడ్లు ఎక్కడికైనా వస్తున్నాయి, సీసీ రోడ్లు ఎక్కడికైనా వచ్చినాయి. ఇప్పుడు ఈ రోడ్లు ఏమో రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది, అది కూడా కాంట్రాక్ట్, అది కూడా వీడికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమి ఇచ్చేది లేదు. వాడు తీసుకుంటుంటే టోల్గేట్ కూడా వసూలు చేసుకుంటుండు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకొని మనకు. కానీ ఇప్పుడు ఊళ్ళో సీసీ రోడ్లు ఇవి పాత్రం బైక్ అండే పైసలు ఎవరు ఇస్తున్నారు? మోడీ కాకపోతే ఇంతకి ఇస్తుండా, ఇంతకి ఇస్తున్నా, ఇంతకి ఇస్తుందా? నేను సెంట్రల్ ఫండ్స్, అది సెంట్రల్ ఫండ్స్ వస్తున్నాయి. ఇది బియ్యం ఎక్కిన వస్తున్నాయి పోయి, మరి అంత ముందు బియ్యం ఇవ్వలేదు కేసీఆర్, వాడు పైసలు తీసుకుంటు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇస్తాను మోడీ? వస్తున్నాయి కంటిన్యూషన్. చెప్పేసి 5 సంవత్సరాలు నీకు నేను ఉండని లేకపోతే నీకు 5 సంవత్సరాలకి నేను గ్యారంటీ ఇస్తున్నా మీకు ఆమె అని చెప్పిండు. వస్తున్నాయి 6 కిలోలు వస్తున్నాయి, మంచి 4 కిలోలు పర్కి రూపాయి వాళ్ళు తీసుకోవడం లేదు. సీసీ రోడ్లు ఇస్తున్నాడు, ప్రాజెక్టులు కావాలంటే ప్రాజెక్టులు కూడా ఇస్తున్నాడు. నీకు అది మూసీ నదికి దానికి ఏదో మొన్న వయ్యూరు దానికి కూడా ఏదో ఫండ్స్ ఇస్తా అని చెప్పిందంట. ఇప్పుడు అవి వచ్చే టైం సెంట్రల్ ఫండ్సే కానీ రాష్ట్ర ఫండ్స్లో ఏమున్నాయి? పెద్ద బయారం అయిపోయింది కదా, ఏముంది ఇక్కడ అన్న పోతే ఉబ్బి ఉన్నది, అంత చౌకపోయారు, మనంతా చౌకపోయారు, బుడుతున్నది ఆడ. ఇప్పుడు అన్న పోయి కులవాడాలి, అన్న పోయి ఆడికి తెచ్చి ఆడ శంకర సిమెంట్ అన్న వస్తేనే చంపిన ఆడ నీకు వస్తుంది. చెప్తున్నా మోడీకి చెప్తున్నా అంతే పక్క చెప్తున్నా నేను ఉన్నావు. వాళ్ళు నీ వాళ్ళు బతలాడేది నాకు, నా ఓటు నాకు అంతే. అది అది పో నాయన వేసాం పో ఆంటం పో, నీకు ఆనాడే చేసే పని చేయాలి, ఆనాడే. అరే ఆంటీ ఆయనని కూడా ఏమయ్యా పో అని ఎలగొట్టద్దు, ఒక నర్వస్ చేయద్దు, మెల్లగా ఒక రాయి తీసి బాగా తెస్తే దన్నుమ సప్పు వస్తుంది, అట్లే మెల్లగా రాయిని ఇళ్ళకి తోయాలి. అట్లా అట్లా సపోర్ట్ కాకుండా వెళ్ళిపోమన్నాడు. ఈ ఊరే సెంపేట మండల్ మనకి ఎవరు వస్తలేదు, రూపాయలు వస్తలేదు, ఇంకా అడిగినోళ్ళు లేరు అంతే. ఏమో రేపే వస్తుండొచ్చు, 4 రోజులకు వస్తుండొచ్చు అట్లా. ఏం మాట్లాడుకుంటాం, కోపలలో పోతాం, కోపం నడుస్తుంది. ఇది ఉపాయ పథకం, చిల్లర కానీ ఆవు పండు కానీ సాపు చేసుడు, మట్టి కొట్టుడు, కొలుచుకుంటారు, వారం కొలుచుకుంటారు, వారం బంధు, ఆదివారం బంధు, మళ్ళీ ఆదివారం నుంచి మళ్ళీ వస్తారు. ఎలక్షన్ కొనబడదు కదా, ఇప్పుడు 9 వారాలు అవుతుంది పని చేయబడి, 9 వారాలకు పైసలు లేవు, సీట్లు లేవు, ఎందుకంటే ఎలక్షన్ కొనబడదు కదా, అట్లా ఇయ్యరు. తర్వాత వస్తాయి, ఒకసారి వస్తాయి అమౌంట్. ఆ సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఎక్కడ పోవు కాదు తప్పు పని అది. మనం అనేది తప్పు. నువ్వు ఇంకా 10 ఏళ్ళు చేయి కూడా, గవర్నమెంట్ ఉన్న చెప్పితే 10 పోవు.
మోడీ ఎగ్గొడుతుండే అందరికన్నా రాహుల్ గాంధీ చెప్తారు లేదు లేదు తప్పు కాదు. ఎవరికి ఏంది ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి సార్, ఏ బీజేపీకి వేయాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంటుంది, మళ్ళీ బీజేపీ గెలుస్తుంది పక్క పక్కగా మోడీ రాడంటారు కదా, వస్తాడు. అయిపోయింది 10 ఏళ్ళు అయిపోయింది. లేదు లేదు మళ్ళీ వస్తాడు, మళ్ళీ వస్తాడు, 10 ఏళ్ళైనా కాదు. మళ్ళీ వస్తాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది, రేవంత్ సర్కార్ ఉన్నా కానీ మోడీ సంఘాలు పోయిండు కదా, అంతే పోయిండా? పోయిండు. మోడీ చెప్పినట్టు ఇంటాడు ఇప్పుడు కేసీఆర్ ఏమో తెచ్చిండు, ఈ రేవంత్ రెడ్డి ఏమో మన మోడీతో పోయిండు. అంతే. మోడీతో పనులు అవుతున్నాయి, మనకు కూడా పనులు అవుతున్నాయి. ఇప్పుడు ఏడాదికి ఒకసారి 3 సార్లు మనకు క్రాప్ పైసలు ఇస్తుండు. ఎకరన్నా 2 ఎకరాలు ఉన్నా 3 ఎకరాలు ఉన్నా 2,000 ఇస్తుండు. అది 3 సార్లు ఇస్తుండే పడుతుంది అకౌంట్. ఇదివరకు కూడా రూపాయి కూడా కొట్టలే, అకౌంట్లో పడుతుంది. ఓటేస్తుంది. ఇదివరకు కేసీఆర్ చేసాడు, ఇదివరకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు ఇదివరకు, లేనే లేదు. అవే ఇచ్చిన కార్డులే ఉన్నాయి అంతే. దాని మీద నంబర్ లేదు, ఏది లేదు. అదే నంబర్ ఇచ్చినా అయిపోయింది. పాప గులాబ్ కలగాలనే ఉన్నాయి. వీడేమో రేషన్ కార్డు ఇస్తా అంటాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ గ్యాస్ కూడా దించాడు, 500 తీసాడు. కరెంట్ బిల్లు కూడా ఫ్రీ అన్నాడు. కాంగ్రెస్ వేసినా ఏ రేవంత్ రెడ్డి ఈయన వేసినా మనకు వచ్చేది అన్ననే వస్తుంది అన్నాడు. బీజేపీ వేస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది. నా పేరు అంజాగోడ్, ఉదానపురం అంజాగోడ్, శివంపేట. నేను ఈయనే పుట్టింది, ఈయనే ఉంటి. ఈడ టీఆర్ఎస్ ప్లస్ పాయింట్ అవుతుంది కొంచెం 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 200 ప్రాపర్ మండలం అని చెప్పలేను. ప్రాపర్లా అట్లా కాంగ్రెస్ కూడా బలంగా ఉంది కాబట్టి 100, 200, 300 ఓట్లు అటు ఇటు ఇలా ఉంటుంది. ఢిల్లీ మోడీ గెలుస్తుంది పక్క, అది పక్క. అరే వాడు లంగా మధుగాడు, వాని పేరేం నీలం మధు, వానికి ఎవడేసారా? వాడి వాని పెద్ద క్యాడరా, వాడు పెద్ద లీడరా, వాని రాజకీయ చరిత్ర ఏంది? తప్పు వానికి ఎట్ ఏ టైం. లేకపోతే నేను బీజేపీకి ఇష్టమే ఈసారి, కానీ మా మదన్ రెడ్డి సార్ టికెట్ ఇవ్వలేదు, ఎంపీ టికెట్ ఇస్తాను కేసీఆర్ మోసం చేసిండు కాబట్టి నేను బీజేపీకి వేసేందుకు డిసైడ్ అయినా. కాకపోతే వాడు నీలం మధు క్యాండిడేట్ ఉండు బీజేపీకి. ఓ బాబు ఇక వానికి ఏ నేను వానికి ఈయన వెంకటరామరెడ్డికి వేస్తాను. మదన్ రెడ్డి మోసం చేసిండు కదా. ఇప్పుడు నేనేమంటున్నా సార్, రాజకీయము మీరు మామూలుతోటి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ అవసరాలకు ఇప్పుడు ఒకసారి కేసీఆర్ను గద్దె దించడం 100% కరెక్ట్. నేను పక్కా టీఆర్ఎస్ ప్రజలు మంచి తీర్పు ఇచ్చిర్రు, అది దించాలి. దించితేనే కవిత అనే దానికి డిమాండ్ తగ్గుతుంది. ఇప్పుడు జైల్లోనే ఉంది కదా ఆయన, ఇప్పుడు దశ తిరిగిపోయింది. అది ఆయన్ని అప్రతిష్ట పాలు చేసిందే అది పక్క. 100% నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని అవుతారు. 100% రాసి పెట్టుకుంది. అరే 10 ఏళ్ళు 3 అంటే మమతా బెనర్జీ ఎన్నేళ్ళే సీఎం చేయబట్టి చెప్పండి. నౌ ప్రజెంట్ పొజిషన్ ఎంత? అంటే కేజ్రీవాల్ ఎంత? 3rd టైం. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఎవరి స్వార్థానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తారు. అవునా కాదా చెప్పండి? అట్లా ఆ విధంగా కేజ్రీవాల్ని కూడా ఇలా జైల్లో పెట్టింది. అది ఏమది అనేది మనకు తెలియదు. ఏం సార్ అది నేను ఇక్కడ ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు.